ఈ లోకములో ప్రేమ మోసపూరితమైన ప్రేమ. ఆ ప్రేమలో నేను కూడా మోసం పోయి ఉన్నాను. ఎందుకంటే నా బంధువులు చూపెట్ల ప్రేమ. నా స్నేహితులు చూపెట్ల యేసుక్రీస్తు కలవరి ప్రేమ నేను పొందుకొనున్నాను. ఆ ప్రేమను ప్రకటిస్తున్నాను సహోదర, సహోదరులారా. మీరు ప్రకటిస్తున్నారా? ప్రకటించండి. ఎందుకంటే ఈ లోకములో సాతాను గద్దించిన సింహాలే తిరుగుతున్నాడు. ఎవరిని మింగుదామా? ఎవరిని తప్పిద్దామనేసి. ఎందుకంటే ఒక చేపకి వెరవేసినట్టుగా కొన్ని చేపలు తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్ని పడతా ఉంటాయి. ఈ లోకములో కూడా సాతాను ఎరవేసినట్టుగా వాడు గాలమేస్తూ ఉంటాడు. కొంతమంది పడిపోతూ ఉంటారు. కొంతమంది తప్పించుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఈ లోకముల ప్రేమ ఎంత వ్యర్థమైంది. ఇదిగో సహోదరాలా, ఇగో నువ్వు ప్రేమలో మోసపోయావనేసి, ఏంటి నా పరిస్థితి, ఏంటి దుఃఖములు ఉన్నావా? ఇగో నీ దుఃఖదినాలు సమాపన చేస్తున్నాడు. ఇదిగో నువ్వు చనిపోవాలనుకుంటున్నావా? దేవుడు నువ్వు చనిపోయిన స్థితిలో యేసుప్రభు చనిపోయి ఆయన నిన్ను బతికిచ్చి ఉన్నాడు. ఇదిగో సహోదరుడా, ఇదిగో నువ్వు ప్రేమలో మోసపోయేసి, ఇదిగో ఎంత కన్నీరితే వేదనలు ఉన్నావా? ఆ కన్నీరు ముత్యంగా మారుస్తున్నాడు. నువ్వు చనిపోవాలనుకుంటున్నావా? ఇగో నువ్వు చనిపోయి యేసుప్రభు చనిపోయి నిన్ను బతికిచ్చి ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి మోకాళ్ళేసి పాపం ఒప్పుకుంటావా? ఆ ప్రేమ వర్ణించలేని ప్రేమ నీ పైన చూపెడుతున్నాడు. అందుకు ఆదాము దగ్గరికి వచ్చి ఆ ప్రేమ నువ్వు పొందుకుంటావా? ఇగో తల్లిదండ్రుల ప్రేమ కూడా నువ్వు పొందుకుంటావా? ఇదిగో ఇదిగో నువ్వు నీ మూలంగా తల్లిదండ్రులు కూడా ఎంతో దుఃఖములు ఉన్నారు. ఆ దుఃఖమంతా కూడా నీ మూలంగా సంతోషంగా మార్చే దేవుడు. ఎందుకంటే నువ్వు చేసిన సహోదరాలు ఆ తప్పుకి, ఎందుకంటే తల్లిదండ్రులు వేదన పడతా ఉంటాడు. పరలోక తండ్రి వేదన పడతా ఉంటాడు. ఎందుకంటే ఆయన అందుకు ప్రయాసపడి భారము సముద్రం నా వద్దకు రండి విశ్రాంతి, నీకు విశ్రాంతి, ఆనందం, ఆరోగ్యము, నెమ్మది కన్నా ఆయన దగ్గరికి వద్దాం. ఆయన చీరదీసి ఆదరించేవాడు. యేసు నామమున పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.